ఆదాని స్మార్ట్ కరెంట్ మీటర్ ఇంటికి షాపులకు వేయొద్దని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ప్రజలపై భారాలు వేయొద్దని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ రాజుకి వినతిపత్రం అందించడం జరిగింది. సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, వలసపాకల ఏరియా శాఖ కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ ఆదాని స్మార్ట్ మీటర్లు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మీటర్లు ప్రతి ఇంటికి బిగించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తూ ఆదాని సంస్థకు లాభాలు చేకూర్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాకినాడ రూరల్ నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ, ఆత్మకూరు కృష్ణాజీ, నాగేంద్ర, చంద్రశేఖర్, అప్పలరాజు, శ్రీను, సూర్యబాబు, ఎం శ్రీను, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలని మోపుతా ఉన్నారు. అనేక భారాల్లో కనీస ధరలు ఇతర అన్ని పెరిగినా ఈరోజు విద్యుత్ ఛార్జీలను కూడా పెంచుతూ ఉన్నారు. మరోవైపు విద్యుత్ మీటర్లు మన ఇంటికి ఎవరింటికి విద్యుత్ మీటరు పాడైందని కంప్లైంట్ ఇవ్వకపోయినా ఈరోజు అదానీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మీటర్లని ఒక కంపెనీ పెట్టి తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాలకి ఇంట్లకి ఈరోజు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదానీ కంపెనీ మీటర్లను ఈరోజు తీసుకొచ్చి ఇంటికి బిగించడం అంటే మరింత దోపిడీ పెంచడమే. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు ప్రతి నెల పెరిగిపోతూ ఉన్నాయి. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఈపీడీఎస్ల పేరుతో, ఇతర పేర్లతో, సర్ఛార్జీల పేరుతో, అనేక ఛార్జీల పేరుతో వచ్చే బిల్లుకి అదనంగా వచ్చే బిల్లుకి సంబంధం లేకుండా ఈరోజు ఛార్జీలు పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మరి అదానీ మీటర్లు వేయడం ద్వారా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మెయిన్ రోడ్లో ఇప్పటికే కమర్షియల్ ఏరియాలో మార్చున్నారు. కమర్షియల్ ఏరియాలో సర్వే చేస్తే 3 నెలల ముందు ఏప్రిల్లో మేకి ముందు ఉన్న బిల్లుకి జూన్ తర్వాత జూలై తర్వాత వచ్చే బిల్లుకి ఈరోజు పొంతం లేకుండా పోతా ఉంది. 3 రెట్లు పైగా పెరుగుతూ ఉంది. అదానీ కరెంట్స్ మీటర్ని బిగించుకోవాలని చెప్పి ఎక్కడా లేదు. ఇప్పటికే మంత్రి గారు కూడా ప్రకటించున్నారు, మీరు మీటర్ వేయించుకోవద్దు, అవసరం లేకపోతే మానేయండి అని చెప్పి. కానీ ఈరోజు అన్యాయంగా అక్రమంగా వచ్చి ఆధార్ కార్డులు అడిగి మీటర్ మార్చాల్సిందని చెప్పి ఈరోజు అదానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఇంట్లో చొరబడతా ఉన్నారు. దీని వ్యతిరేకంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అదానీ మీటర్లని బిగించడాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ రూరల్లో రమణయ్యపేట D4 సెక్షన్ వద్ద అసిస్టెంట్ ఇంజనీర్ గారికి ఇక్కడ ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు రాజా, సిపిఎం కాకినాడ రూరల్ వలసపాకల శాఖ కార్యదర్శి.